నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ లలిత మోహిత్, రచయిత లక్ష్మణరావు గారు. ఇక కథలోకి వెళితే, రోజు ఉదయం కంపెనీ బస్సులో వెళ్ళే మోహిత్ ఆ రోజు కొంచెం లేటుగా లేవడం వలన ఆటోలో వెళ్ళాడు. అది షేరింగ్ ఆటో కావడం వలన ముందే ఓ అమ్మాయి కూర్చొని ఉంది. ఆఫీస్కి వెళ్ళే తొందరలో ఉన్న మోహిత్ పక్కన ఎవరు కూర్చున్నారో ఏంటో ఏమీ పట్టించుకోలేదు. ఆటో కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళాక ఏదో కాలేజీ రావడంతో ఆపండి ఆపండి అని ప్రక్కన కూర్చున్న అమ్మాయి ఆటోని ఆపమని దిగేసింది. అప్పుడు చూశాడు మోహిత్ ఆ అమ్మాయిని. ఎంత బాగుందో ఎవరో గాని అనుకుంటూ ఉండగా ఫోన్ మ్రోగింది. ఆ రింగ్టోన్ నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ప్రాణం విలవిల. అదే రింగ్టోన్ మోహితుది కూడా. తన ఫోన్ చూసుకుంటే ఏ కాలు రాలేదు, కానీ ఫోన్ మ్రోగుతోంది. వెతికితే అది వాళ్ళు కూర్చున్న సీటు క్రిందకి జారిపోయి ఉంది. ఇది ఆ అమ్మాయిదే అయి ఉంటుంది. ఆటో డ్రైవర్కి ఇస్తే ఆ అమ్మాయికి ఇస్తాడో లేదోనని నిజాయితీకి మారుపేరైన మోహిత్ ఆ ఫోన్ను భద్రంగా తన జేబులో ఉంచుకున్నాడు. కొంతసేపటికి ఆ అమ్మాయికి తన ఫోన్ గుర్తొచ్చిందో ఏమో కానీ మరలా రింగు సౌండ్ రావడంతో మోహిత్ తన ఫోన్ కాదని గుర్తించి ఆ అమ్మాయి ఫోన్ని చూస్తే రచన అని పేరు కనబడుతోంది. ఓహో, ఇది ఆ అమ్మాయి ఫ్రెండ్ చేసి ఉంటుందని ఈ ఫోన్ ఆ అమ్మాయికి ఎలాగైనా ఇచ్చేయాలనే ఉద్దేశంతో మోహిత్ లిఫ్ట్ చేశాడు. అటు నుండి ఫోన్లో రచన, హాయ్ లలిత, సారీ లేట్ అయ్యిందే లేవడం, ఈరోజు నీ బర్త్డే కదా, హ్యాపీ బర్త్డే టు యూ అంటూ ఏవేవో మాట్లాడేస్తోంది. తిరిగి రిప్లై ఇవ్వకుండా మోహిత్ ఆ అమ్మాయి మాటల ప్రకారం సాయంత్రం ఓ అడ్రస్కి వెళితే అది ఓ అనాథ శరణాలయం. అక్కడ ఉదయం ఆటో నుండి తొందరగా దిగడంలో ఫోన్ మర్చిపోయిన అమ్మాయి ఉంది. ఆమె పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందరూ లలిత హ్యాపీ బర్త్డే టు యూ అంటుంటే, ఓహో, ఈ అమ్మాయి పేరు లలిత అన్నమాట అని అర్థమైంది మోహిత్కి. మోహిత్ వెంటనే ఉదయం ఆటోలో దొరికిన ఫోన్ లలితకి అందజేస్తూ, హ్యాపీ బర్త్డే లలిత గారు, ఇది మీ ఫోన్. మీరు ఆటో దిగే తొందరలో ఉదయం ఆటోలో మర్చిపోయారు అని అందజేసి వెళ్ళిపోబోతుంటే, హలో, కాసేపు ఆగి భోజనం చేసి వెళ్ళండి. మీరు ఈరోజు మా అతిథి. నాకు అత్యంత విలువైన కానుక, నేను పోయిందనుకున్న నా ఫోన్ అందించారు. మీకు నేను రుణపడి ఉంటాను అంది లలిత చాలా లలితంగా. అలా మోహిత్కి పరిచయమైన లలితతో చాలా తొందరలోనే ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ ఒకరి ఇష్ట అయిష్టాలు పంచుకున్నారు. ఇద్దరూ కావలసిన వాళ్ళని అయిన వాళ్ళని పోగొట్టుకొని అనవసర బంధువులకి దూరంగా ఉంటూ అనాథ శరణాలయంలో పెరిగారు. దానివల్ల ఒకరితోడు మరొకరికి చాలా కావాల్సి వచ్చింది. అందుకే వెంటనే కలిసిపోగలిగారు. మోహిత్ కెమికల్ ల్యాబ్లో అసిస్టెంట్ మేనేజర్గా ఉద్యోగం. లలిత ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తోంది. చాలా తొందరలోనే దగ్గర దూరంలోనే విడివిడిగా ఉంటున్న ఇద్దరూ ఒక్క జంటగా అయ్యారు లలిత మోహిత్. కానీ కెరీర్లో బాగా స్థిరపడ్డా నిజ జీవితంలో ఒంటరితనం భరించలేక ఇద్దరూ త్వరగానే ఒక్కటవ్వాలని నిశ్చయంతో ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ మందిరంలో ఒకటయ్యారు. ఇలా పాలు నీళ్ళలా కలిసిన వారి సంసారం బాగా పొంగి పొర్లుతున్న రోజుల్లో మోహిత్ పని ఒత్తిడిలో పడి లలితకి కొంచెం దూరం అవుతున్నాడు. అది లలిత తట్టుకోలేకపోయింది. నిరంతరం షిఫ్ట్ డ్యూటీల వల్ల చాలా బిజీగా సెలవు కూడా వాడుకోకుండా ల్యాబ్లో పనిచేస్తున్న మోహిత్తో లలిత, ఈరోజు నా మనసేం బాగోలేదు, కాలేజీకి కూడా సెలవు పెట్టాను, త్వరగా మీ పనులు ముగించో లేక పక్కన పెట్టో రండి, మీతో మాట్లాడాలి, మనం మాట్లాడుకొని కూడా చాలా కాలమైంది అని ఫోన్ చేసింది. అటు నుండి మోహిత్, వస్తాను కానీ కాస్త లేట్ అవుతుంది, మా కంపెనీకి అమెరికా టీం వస్తోంది, వాళ్ళను నేనే రిసీవ్ చేసుకోవాలి, ఆ ఏర్పాట్లన్నీ చూసే బాధ్యత నా మీద ఉంచింది మా మేనేజ్మెంట్, సో సారీ లేట్ అవుతుంది, అంతవరకు మీ రచనతో కబుర్లు చెబుతూ ఉండు, తను చాలా హ్యూమరస్ జోకులు బాగా వేస్తుంది అన్నాడు ఆమెను మామూలు స్థితికి తెచ్చేందుకు ప్రయత్నిస్తూ. లేదండి, మీరు వస్తేనే నా లోన్లీనెస్ తగ్గుతుంది, లేగదూడ చుట్టూ ఆవుల మంద ఎంతున్నా తల్లి ఆవు కోసమే ఎలా ఎదురు చూస్తుందో అలాగే ఈ లలిత చుట్టూ ఎంతమంది స్నేహితులున్నా సరే మగవాళ్లను సహితం
మోహింపజేసే మనోహర సుందరుడు నా మోహిత్తు తప్ప ఇంకెవరున్నా అనవసరం నాకు. ఇంతకీ మీరు వస్తారా రారా? కోపంగా గద్దించింది లలిత. సారీ లలిత, అవ్వదు కదా, అర్థం చేసుకో. అమెరికా టీం ఆల్రెడీ ల్యాండ్ అయ్యే టైం అయింది. ఉంటాను, నాకు మా బాస్ ఫోన్ వస్తోంది, ఫోన్ పెట్టేయి అన్నాడు. లేదు లేదు, మీరు చాలా చాలా మారిపోయారు అంది లలిత. లలిత మోహిత్ గురించి ఆలోచిస్తూ ఆ ఆలోచనల అలల్లో పెళ్లికి ముందు ఎలాగూ ఆ వర్కింగ్ ఉమెన్ హాస్టల్లో ఉండేదాన్ని, అప్పుడే బాగుండేది, చుట్టూ నా వాళ్ళే అన్నట్టుగా ఉండేవారు అందరూ. అలాంటి సమయంలో పరిచయమై నా మనసును కాజేసిన మోహిత్తు చిన్న చిన్న గిఫ్టులతో చిరు పొగడతలతో నా అందాన్ని వర్ణిస్తూ తనకు ఎన్ని పనులున్నా గానుగ ఎద్దులా నా చుట్టూ తిరిగేవాడు. ఇప్పుడేమైంది? ఆ ప్రేమంతా ఎటుపోయింది? ఆ ఇష్టంగా చూసే చూపులేవి? నా వల్లేమైనా తప్పు జరిగిందా ఏంటి? అలా జరిగి ఉంటే మార్చుకుంటాను అని అనుకుంటూ ఉండగా ఆ ఆలోచనల సుడిగుండం నుండి తప్పించేందుకు వచ్చిన కాలింగ్ బెల్ శబ్దం విని లలిత ఎవరు ఎవరండి అంటూ తలుపు తీసేసరికి షాపింగ్ చేసిన బ్యాగులతో వచ్చిన మోహిత్తుని చూసి ఆశ్చర్యంతో కూడిన ఆనందంతో బెదురు చూపులతో లలిత బుంగమూతి పెట్టి రానన్నారుగా, మరెందుకొచ్చారు? రమ్మన్న వెంటనే వస్తే మీ ఈగో హర్ట్ అవుతుందా దొరా అని ప్రశ్నించింది. మోహిత్ కూడా చాలా చక్కగా అభినయిస్తూ నేనా? రానన్నానా? రాలేనన్నానా? రాణివాసంలో రాణిగారు పరివారం ఎవ్వరూ లేక ఒంటరిగా ఉన్నామని చరవాణి ద్వారా వర్తమానం పంపితే రాకుండా ఎలా ఉండగలను? అందుకే కావలసిన తినుబండారాలతో అలంకరణ కోసం దివ్యాభరణాలతో హాజరయ్యారు ఈ దొరగారు అన్నాడు కొంటెగా చూస్తూ. మరి ఇందాక ఆఫీసు, అమెరికా టీం వస్తున్నారు, రిసీవ్ చేసుకోవాలి అంటూ ఏవేవో కబుర్లు చెప్పారు కదా, మరి ఇప్పుడు పర్లేదా? ఈ ధీనురాలిపై ఇంత వలపు ఎలా వచ్చింది స్వామివారికి అని వెటకారంగా అంది లలిత. ఓ హదా, చెప్పలేదు కదూ, ఆ పని చేయాల్సింది నేనే ఇంతకు ముందు వరకు. కానీ ఈ రోజు నుండి మోహిత్ సార్ మేనేజర్గా ప్రమోట్ అయ్యారుగా, ఇక అలాంటి పనులు చేయరు, చేయిస్తారంతే. ఈ దొరగారు తెలుసా? అది పొరపాటుగా నాకు వచ్చిన మెయిల్ అట. వెంటనే అడ్మినిస్ట్రేషన్ వారు పొరపాటుకు మన్నించమని అపాలజీ తెలిపారు తెలుసా అన్నాడు సంతోషంగా. లలిత చిరునవ్వుతో అబ్బచ్చా, మాకెలా తెలుస్తుంది? మేము ఏమైనా చదువుకుంటే కదా, తమరు కాబట్టి మేనేజర్ అయ్యారు, మరి మేమో ఇదిగో ఈ 4 గోడల మధ్యగా ఉండేది అంది సరదాగా. ఎందుకలా నిన్ను నువ్వు చులకన చేసుకుంటావు? నిజం చెప్పనా, నువ్వు అలా ఫోన్ చేసేసరికి చాలా కంగారు పడ్డాను. కానీ తర్వాత వెంటనే వచ్చిన మెయిల్స్ చూసి ఎంత తొందరగా నీ దగ్గర వాల్దామా అని చూశా. ఆ ఆనందం ఎవరితో పంచుకోగలను, నీతో తప్ప. అందుకే ఎమర్జెన్సీగా పర్మిషన్ తీసుకొని వచ్చేశా అన్నాడు. ఏ మనిషి అయినా ఎంత కష్టమైన పనులే అయినప్పటికీ తన అనుకున్న వాళ్ళ కోసం వారి పనుల్ని తొందరగా చేయాలనుకుంటాడు. కాబట్టి నా లలిత కోసం ఇదిగో బంగారు ఆభరణం, మరి ఇదేమో మా అమెరికా టీంకి ముందే చెప్పడం వలన వాళ్ళ ద్వారా తెప్పించిన నిన్ను మెప్పించగల స్పెషల్ స్వీట్ అని నోటికి అందించాడు మోహిత్, రేఫర్ తీస్తూ టేస్ట్ చూడమని. అలా స్వీటు తిన్న తర్వాత మళ్ళీ మాటల్లో పడ్డారిద్దరు. అప్పుడే లలిత ఫోన్ చేసిన విషయం గుర్తొచ్చి మోహిత్, అవును లలిత, ఇందాక నా మనసేం బాగోలేదన్నావు, ఏమైంది అని అడిగాడు. ఓ అదా ఏం లేదు అని చెప్పకుండా దాచే ప్రయత్నం చేసింది. ఈలోగా లలిత ఫ్రెండు రచన నుండి ఫోన్ వస్తే మోహిత్ లిఫ్ట్ చేశాడు. అటు నుండి రచన, హై లల్లి, నీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందట కదా, డాక్టర్ అనురాధ ఇందాకే నేను కలిసినప్పుడు చెప్పింది, నిజమే కదా అంటూ హెల్త్ జాగ్రత్త, మీ మగాన్ని అడిగానని చెప్పు అని ఫోన్ పెట్టేసింది. అది విని మోహిత్, అమ్మ దొంగ, నాకు ముందుగా చెబితే ఏం వేస్ట్ ఖర్చు చేసేస్తాను అని భయపడి చెప్పలేదన్నమాట, అందుకే మనసేం బాగోలేదని అబద్ధం చెప్పావా అన్నాడు. అదేం కాదండి, మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామనుకున్నా, కానీ నేనే ఓడిపోయా, మీరే గెలిచారు. మీరే ఒకదాని తర్వాత ఇంకో శుభవార్త చెబుతూ నాకు రవ్వల నెక్లెస్ ఇచ్చి అమెరికా స్పెషల్ స్వీట్ తినిపించి సర్ప్రైజ్ చేశారు అంది. అయితే త్వరలో ఇద్దరం ఉన్న మనం 3 అవుతున్నాం కాబట్టి ఈ అద్దె ఇల్లు ఖాళీ చేసేస్తాం. నీ పుట్టినరోజు నాడే మనం సొంతింట్లో అడుగు పెడతాం. ఇది నీకు మరో శుభవార్త అన్నాడు. ద్విగుణీకృతమైన ఆనందంతో అతడిని గట్టిగా హత్తుకుంది లలిత.
ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.